subscribe.news. ఆయనకిద్దరు. ఇది సినిమా పేరు కాదండోయ్, దేశ రాజకీయ పరిస్థితి. అవును, దేశంలో మూడోసారి ప్రధాని కాబోతున్న మోదీ పరిస్థితి కూడా ఆయనకిద్దరులా ఉంది. మరి ఆ ఇద్దరు ఎవరా అనుకుంటున్నారా? ఇంకెవరు? ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్. అవును, వీరి వల్లే మోదీకి భారీ మెజారిటీ వచ్చిందనడంలో ఆశ్చర్యం లేదు. దీంతో ప్రస్తుతం వీరిద్దరూ మోదీకి కుడి భుజం, ఎడమ భుజంలా ఉన్నారు. ప్రతి సమావేశంలో ఇద్దరి మధ్యలో మోదీ ఉంటున్నారు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరు హ్యాండ్ ఇచ్చినా మోదీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 292 సీట్లు సాధించి మెజారిటీ మార్కును అధిగమించింది. ఇక మరోవైపు విపక్షమైన భారత కూటమి 234 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీల గురించి మాట్లాడితే ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉంది. కానీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇక మరోవైపు కాంగ్రెస్ 99 సీట్లతో భారత కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తద్వారా సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు, టీఎంసీకి 29 సీట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇప్పుడు అందరి దృష్టి కింగ్ మేకర్లుగా ఎదిగిన నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులపైనే ఉంది. భారత కూటమికి చెందిన పలువురు నేతలు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయగలరని టాక్ కూడా ఉంది. ఆ నాయకులు కూడా పదే పదే నితీష్, నాయుడుల పేర్లను తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా తిరుగులేని మెజారిటీతో విజయం సాధించామని ధీమాతో ఉన్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. 400 సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన కూటమిని 292 సీట్లకు పరిమితం చేశారు. ఇక కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కీలక పాత్రలు పోషించనున్నారు. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లతో కేంద్రంలో భాగస్వామ్యం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే 3 కేంద్ర మంత్రి పదవులు, 2 సహాయ మంత్రులు, లోక్సభ స్పీకర్ పదవిని చంద్రబాబు నాయుడు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కీలక శాఖలైన ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖతో పాటు వ్యవసాయ శాఖ కావాలని చెప్పినట్లు సమాచారం. 2014లోనూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో అప్పుడు ఎన్డీఏ కూటమికి టాటా చెప్పేసి కాంగ్రెస్ తో జత కట్టారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తప్పు తెలుసుకున్న చంద్రబాబు మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించి కేంద్రంలో కీ రోల్ పోషించబోతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని ప్రధాని మోదీ ఎన్డీఏ సమావేశంలో పక్కన పెట్టుకుని కూర్చోబెట్టుకోవడం నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఏ పార్టీతో కలిసిపోతాడో తెలియని నితీష్ కుమార్ కాంగ్రెస్ తో మంచి సంబంధాలు ఉన్న చంద్రబాబు నాయుడుతో బీజేపీకి భవిష్యత్తులో కష్టాలు తప్పకపోవచ్చు. గత 10 ఏళ్లలో పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ఈసారి ధైర్యం చేసి ముందడుగు వేయలేని పరిస్థితి. చంద్రబాబుకి 16, నితీష్కి 12 తోడు జనసేన 2 సీట్లను కలుపుకుంటే మొత్తం 30 సీట్లు పోతే ఎన్డీఏ బలం 292 నుంచి 262కు తగ్గుతుంది. దీంతో బీజేపీకి అధికారం నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. చిన్నా చితకా పార్టీల మద్దతుతో బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ ఇప్పటి నుంచి ప్లాన్ బిని కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక చంద్రబాబు, నితీష్ కాంగ్రెస్ కూటమికి జై కొట్టినా వాళ్లకు పూర్తి మెజారిటీ రాదు. ఇతరుల కేటగిరీలో ఉన్న 17 మంది ఎంపీలు కీలకమవుతారు. అదే జరిగితే వైసీపీ 4 ఎంపీలు ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. ఎన్డీఏకు చంద్రబాబు దూరమైతే జగన్ తప్పకుండా దగ్గరవుతారు. అమిత్ షా, మోదీ రంగంలోకి దిగితే అధికారం నిలబెట్టుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. చూద్దాం, భవిష్యత్తులో రాజకీయాలు ఎటువైపు అయినా మలుపు తిరగచ్చు. Please subscribe .news.